డిజిటల్ పాఠాలు చూస్తున్న విద్యార్థులకు శుభాశీస్సులు. సోదర ఉపాధ్యాయులకు నమస్కారం. మనం నివసిస్తున్న భూమి ఎన్నో అద్భుతాలకు నిలయం. ఈ భూమిపైన మొక్కలు, జంతువులు అనేకం పరస్పరం కలిసిమెలిసి జీవిస్తున్నాయి. మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి కదా. గుండె, మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఈ అవయవాలు ఒక్కొక్కటి ఒక్కొక్క విధిని నిర్వర్తిస్తాయి కదా. అలాగే మొక్కలలో కూడా ఒక్కొక్క విధి, అంటే ఒక్కొక్క పనిని నిర్వర్తించడానికి ఒక్కొక్క భాగం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. మొక్కలలో కూడా ఒక్కొక్క పని నిర్వర్తించడానికి ఒక్కొక్క భాగం ఉంటుంది. అంటే మొక్కలలో అనేక భాగాలు ఉంటాయన్నమాట. మరి ఇలాంటి మొక్కలలో ఏ ఏ భాగాలు ఉంటాయో ఒక్కసారి ఈ మొక్కలను చూద్దామా? ఒక్కసారి ఈ మొక్కని పరిశీలించండి. ఈ మొక్కలో ఏ ఏ భాగాలు ఉన్నాయి చూస్తున్నారా? మరి అన్ని మొక్కలు ఇలాగే ఉంటాయా? ఉండవు కదా. మరొక మొక్కను పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ మొక్కను జాగ్రత్తగా చూడండి. ఈ మొక్కలో ఏ ఏ భాగాలు ఉన్నాయి చూస్తున్నారా? ఇలా మొక్కలలో గల వివిధ భాగములు, అవి చేసే విధులు తెలుసుకోవడానికి గాను ఇప్పుడు ఈ వీడియోను చూద్దాం. మొక్కలోని భాగాలు, వాటి విధులు. మనం ప్రతిరోజు అనేక మొక్కలను చూస్తుంటాం కదా. ఇక్కడ కనిపించే వివిధ రకాల మొక్కలను జాగ్రత్తగా పరిశీలించండి. మన పరిసరాలలో ఈ మొక్కలన్నీ మనం రోజు చూస్తున్నవే కదా. వీటిలో ఏ ఏ భాగాలున్నాయో చెప్పగలరా? ఒక్కసారి పరిశీలించండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మనకు ఇష్టమైన చక్కటి మొక్కలు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. మన పరిసరాలలో ఈ మొక్కలన్నీ మనం రోజు చూస్తున్నవే కదా. వీటిలో ఏ ఏ భాగాలున్నాయో చెప్పగలరా? మొక్కలలో వివిధ భాగాలను జాగ్రత్తగా మీరు పరిశీలించారు కదా. ఇప్పుడు చెప్పండి, మొక్కలో ఏ ఏ భాగాల పేర్లు మీకు తెలిసినవో. మొక్కలో ఈ భాగాన్ని ఏమంటారు?
పత్రాలు అంటారు. ఏమంటారు వీటిని? పత్రాలు అంటారు. చాలా సుందరంగా ఉన్నాయి కదా. ఏమంటారు ఈ భాగాల్ని? పుష్పాలు అంటారు. ఇవి ఏమిటి? ఇప్పుడు చిత్రంలో మనకి ఏమి కనిపిస్తున్నాయి? కాయలు. కాయలు మనకు కనిపిస్తాయి. మొక్కలలో పుష్పాలు, పత్రాలు, కాయలే కాదు ఇంకా చాలా భాగాలు ఉంటాయి. ఈ భాగం పేరు మీకు తెలుసా? కాండము, వేరు. మొక్కలలో పత్రాలు, వేరు, కాండము మొదలైన భాగాలుంటాయి. ఇప్పుడు ఒక్కొక్క భాగాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు వేరు, దాని భాగాల గురించి వివరంగా తెలుసుకుందాం. దీంట్లో తల్లివేరు మరియు పార్శ్వ వేర్లు, వీటిని మనం పిల్ల వేర్లు అంటాము, కనిపిస్తున్నాయి కదా. వేరులో ఇప్పుడు మనము చూస్తున్న చిత్రంలో కనిపిస్తున్నది ద్విదళ బీజ మొక్కలలో కనిపించే తల్లి వేరు వ్యవస్థ. ఈ చిత్రాన్ని చూడండి. ఇక్కడ కనిపించే వేరు వ్యవస్థను గుబురు వేరు వ్యవస్థ లేదా అబ్బురపు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ అని పిలుస్తారు. ఇది ఏకదళ బీజ మొక్కలలో ఉంటుంది. వేర్లు, వాటి భాగాల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. వ్యవస్థ విధులను గురించి తెలుసుకుందాం. వేరు వ్యవస్థ విధులలో ఇవి ముఖ్యమైనవి. 1. స్థాపన, మొక్కను నేలలో స్థాపించడం. 2. శోషణ, నీరు లవణాల శోషణ. 3. ప్రసరణ, శోషించిన వాటిని కాండమునకు అందించటం. శోషణ, వేర్ల ద్వారా నీరు, ఖనిజ లవణాలు మొక్క శోషించుకుంటుంది. శోషించుకున్నటువంటి ఈ నీటిని కాండమునకు అందిస్తుంది. తద్వారా పత్రములకు చేరే విధముగా చర్య తీసుకుంటుంది. దారు కణజాలము ద్వారా పత్రాలకు చేరినటువంటి నీరు పత్ర ఈనెల ద్వారా ప్రయాణించి పత్రాలలోని
పత్ర రంధ్రాల ద్వారా బయటికి వెళుతుంది. అంటే నీరు నీటి ఆవిరి రూపంలో పత్ర రంధ్రాల ద్వారా బయటికి వెళ్ళడాన్ని బాష్పోత్సేకము అంటాం. ఇప్పుడు కాండం తెలుసుకుందాం. గడ్డి మొక్కలలో కాండం, అదే రకంగా గుల్మాలలో మరియు వృక్షాలలో కనిపించే ఈ కాండాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఈ వృక్షంలో ఉండేటువంటి కాండాలు ఎంత దృఢంగా ఉన్నాయో చూసారా? ఈ చిత్రాల్లో కనిపిస్తున్నవి కూడా కాండాలే. కాకపోతే ఈ మొక్కలు ఏకదళ బీజ మొక్కలు, వెదురు మొక్కలు. ఏకదళ బీజ మొక్కల్లో కనుపులు, కనుపు మధ్యమాలు చాలా స్పష్టముగా కనిపిస్తుంటాయి. చూస్తున్నారా? కాండము గురించి వివరంగా అర్థం అయ్యింది కదా? మొక్కలలో ఆహారం తయారీలో ముఖ్య పాత్ర వహించే పత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పత్రాలు కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసే ప్రక్రియలో పాలు పంచుకుంటాయి. ఈ పత్రాలు ఇలా చక్కగా విప్పారి ఉండటానికి కారణం కూడా ఉంది, మనం తెలుసుకుందాం. వివిధ రకాల మొక్కల్లో వివిధ రకాల పత్రాలు వివిధ రకాల అమరికలతో ఉన్నాయి. గమనిస్తున్నారా? ఇది గడ్డి మొక్కలలో కనిపించేటువంటి పత్రాలు. ఇక్కడ కనిపించేటువంటి లాన్ పచ్చిక బయలును చూసారా? ఇది అలంకరణ మొక్క. దీంట్లో కూడా పత్రాలు ఉన్నాయి. ఇప్పుడు వివిధ రకాల పత్రాల గురించి మనం తెలుసుకున్నాం కదా? ఈ వివిధ రకాల మొక్కల్లో కనిపించేటువంటి ఈ భాగాన్ని మనం ఏమనుకున్నాం? పుష్పాలు అనుకున్నాం. వివిధ రకాల పుష్పాలను కలిగిన మొక్కలు ఎంత అందంగా. ఇక్కడ వివిధ రకాల పండ్లు, కాయలు మనం ఇక్కడ చూడవచ్చు. వివిధ రకాల కాయలు కనిపిస్తున్నాయి, చూసారా? కూరగాయల్ని, ఈ పేర్లన్నీ మీకు తెలుసు కదా? మొక్కలలో వేరు, కాండము, పత్రము మొదలైన భాగాలను శాఖీయ భాగాలు అని పిలుస్తారు. మనం నేర్చుకున్న అంశాలను ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాం. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. మొక్క, పుష్పాలు అంటే పువ్వులు, ఆకులు అంటే పత్రాలు, కాయలు, కాండం, వేర్లు అంటే వేరు వ్యవస్థ. మొక్కలలో ఈ భాగాలు గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు చిత్రంలో కనిపించే ఈ భాగాన్ని గుర్తించండి. చెట్టులో ఈ భాగాన్ని ఏమంటారు? ఇప్పుడు చిత్రంలో కనిపిస్తున్న భాగాన్ని గుర్తుపట్టండి.
6వ తరగతి సామాన్య శాస్త్రంలోని మొక్కలు, భాగాలు, వాటి విధులు అనే పాఠ్యాంశాన్ని వీడియోలో చూశారు కదా. మరి మొక్కలలో గల వేర్లు, కాండము, పత్రాలు ఇలా ఎన్నో భాగాలు గమనించాం కదా. వేర్లు ద్వారా నీరు కాండము, పత్రాలకు పొందితే కాండము ఆహార పదార్థాలని నీటి సరఫరాలో పాల్గొంటుంది. అదేవిధంగా పత్రాలు ఆహార పదార్థాలని తయారు చేసుకొని మనకు అందరికీ అందించే ప్రక్రియలో పాల్పంచుకుంటున్నాయన్న విషయం మీరు ఈ వీడియోలో గమనించే ఉంటారు. ఈ విధంగా మొక్కలు మనకు అవసరమైన ఆహారం, ఆక్సిజన్, దుస్తులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం. మరి ఇటువంటి మొక్కలను మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మొక్కల్ని నాటాలి, వాటిని సంరక్షించుకోవాలి. మరి మనందరం ఈరోజు నుంచే మొక్కల్ని నాటడం, సంరక్షించే పని చేద్దామా? అందుకే పెద్దలు అన్నారు, వృక్షో రక్షతి రక్షితః. అంటే మనం మొక్కల్ని కాపాడితే అవి మనల్ని కాపాడతాయి అని. మరి ప్రక్రియ మీరు చేస్తారని ఆశిస్తూ సెలవా మరి.